నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ రకాన్ని ఉంటుందంటే, వాళ్ళు సునాయాసంగా ఆర్గనైజ్డ్ క్రైములు చేసేస్తారు. సునాయాసంగా ఆర్గనైజ్డ్ చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు. దానికి ఈ మధ్యకాలం వరకు ఒక ఉదాహరణ చూస్తూ వచ్చాం. ఎవరైతే ముంబై నటి జత్వానీ ఉన్నారో, ఆవిడ విదేశాల్లో డాక్టర్ చదువులు చదువుకొని ఫ్యాషన్ డిజైనింగ్ లేకపోయి తర్వాత ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటే, అక్కడ ఆవిడని చూసి ఎవరో ఒక వ్యాపారస్తుడు ఆవిడని కావాలనుకొని, ఆవిడ కావాలనుకున్నటువంటి ఆ నేపథ్యంలో ఆవిడ ఒప్పుకోకపోవడంతో ఆవిడ్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి భారతదేశ స్థాయిలో ఏ రాష్ట్రంలో మనకు పనికొచ్చే వాళ్ళు ఉండారా అని వాళ్ళు బాగా పరిశీలించి చూస్తే, ఎస్, ఏపీ గవర్నమెంట్లో పెద్దలు మనకు ఖచ్చితంగా సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు అదే దృష్టితో ఏపీ గవర్నమెంట్ వాళ్ళని టచ్ చేయగా, అప్పట్లో ఆ ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు ముంబైలో ఉన్నటువంటి జత్వానీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏదో 700 కోట్ల రూపాయల వరకు ఆ ప్రాపర్టీ ఈవిడ పేరు మీద ఏదో ఫోర్జరీ చేసింది, అది ఇది అని చెప్పి కేసులు పెట్టి రకరకాల హింసించారు. ఆ క్రమంలో ఆ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి ఈడ జైల్లో పెట్టడము, వాళ్ళు హెరాస్మెంట్ చేయడము, దయానో భయానో ఒప్పించదామని ప్రయత్నం చేయడము, ఏది ఏమైనా కూడా ఆ నటినైతే ఆ రోజున ఇబ్బందికర పరిస్థితులకైతే నెట్టేశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రావడంతో ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులన్నీ బయటపడి, దారుణాలన్నీ బయటపడి ఆవిడ ఈ రోజున రిలీఫ్ అయినారు. ఈ క్రమంలో కొత్తగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఆర్గనైజ్డ్ బ్లాక్మెయిల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎవరైతే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి పైన ట్వీట్ల రూపంలోనూ అదేవిధంగా అడప మీడియా సమావేశాల్లోనూ ఆయన పేరైతే ఎత్తలేదు, గిని కావాలనే సినీ ఇండస్ట్రీలో పెద్దలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అడప కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు. పూనమ్ కౌర్ ఎవరైతే టాలీవుడ్లో ఒక హీరోయిన్ ఉన్నారో ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. దాన్ని కాస్త బోసాని కృష్ణమురళి, వైఎస్ఆర్సీపీకి ముఖ్య అనుచరుడు, ముఖ్య అనున్యాయుడు, ఆయన మీడియా సమావేశంలో ఒక్కనొక టైంలో సమావేశం పెట్టి మీడియా అందరితో ఆయన చిట్చాట్లో భాగంగా ఏమన్నాడంటే, పవన్ కళ్యాణ్ నీకు ఆడబెట్టున్నది, రక్త కన్నీరు కార్చుకుంటావు నువ్వు అని చెప్పి అసలు ఎవరు విన్నలేనంత పరిస్థితుల్లో దారుణంగా బూతులు మాట్లాడడంతో పాటు ఆ రోజున ఇదే పూనమ్ కౌర్ గారి పేరు తీసుకొచ్చి నువ్వు ఏం చేసావో తెలీదా, నువ్వు అక్కడ పంజాబ్కి పోలేదా, పలాంది అని ఈయనేదో పక్కనే ఉండి చూసినట్టు కావాలనే మాట్లాడినాడు. ఇది జరిగినటువంటి విషయం మనం ఇన్నాళ్ళు చూస్తూ వచ్చాం. అయితే నిన్న మొన్న పూనమ్ కౌర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఎవరైతే విలేకరులతో మాట్లాడుతూ వచ్చారో ఆ సమయంలో ఆవిడ చెప్పినటువంటి నిజాలు చూస్తే రాష్ట్ర ప్రజలు నిజంగా ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. ఏమైంది, ఆ రోజున ఏదైతే భారతదేశ స్థాయిలోనో లేకుంటే టాలీవుడ్ స్థాయిలోనో అడప కంటికి కనిపించినటువంటి స్థాయిలో క్యాస్టింగ్ కోచ్ అనేది ఉన్నదో దాని గురించి మాట్లాడుతూ టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక పెద్ద డైరెక్టరు నన్ను ఇబ్బంది పెట్టాలని చూశాడని చెప్పి దానిపైనే మాట్లాడినాను. అది కాస్త వైసీపీ వాళ్ళకి ఆసరగా చేసుకొని అదునుగా చేసుకొని కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి నువ్వు టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద హీరో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి పైన మేము ఒక స్క్రిప్ట్ ఇస్తాము, ఈ స్క్రిప్ట్ ప్రకారంగా నువ్వు కన్నా మాట్లాడితే నీకు నెల పలానా డబ్బులు వస్తాయి, ఏకంగా కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి, తర్వాత కాలంలో నేను చెప్పినట్టు మీరు కన్నా చేస్తే ఒక 6 నెలలు 7 నెలలు లేదా మ్యాక్సిమం 1 సంవత్సరం పోతే నీకు వైసీపీలో మంచి పదవి కన్ఫామ్గా ఇస్తామని చెప్పి ఆ రెండో ఆశ చూపించారు. ఆ రెండిటికి లొంగకపోవడంతో మూడోది ఏదైతే వాళ్ళ మైండ్ సెట్లో ఉందో, వాళ్ళ మైండ్లో ఉందో దాన్ని ఆవిడ ముందు వెలబుచ్చారనమాట. వాళ్ళ మైండ్లో ఏముందంటే, నీ పైన ఏవైతే కొన్ని న్యూడ్ వీడియోస్ ఉన్నాయో అవి మార్కెట్లో పెట్టేస్తామో, తర్వాత నీ సంగతి ఏందో నువ్వే తెలుసుకో, నీ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో అని చెప్పి ఆవిడని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఏం చేస్తుంది, ఎస్, జత్వానీ గారు ఏం చేయగలిగినారు, ఎంత పోరాడినారు, కోర్టుల వరకు పోగలిగినారు, పోలీస్ స్టేషన్ వరకు పోగలిగినారు, కానీ ఆవిడ గొంతు నొక్కివేయబడింది. జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ పెద్దలకు ఉన్నటువంటి అడ్వకేట్ టీం ఏదైతే ఉన్నదో ఆవిడ యొక్క గొంతు బయటికి వినపచ్చలేనటువంటి పరిస్థితుల్లో ప్రతి దానికి పిల్లు వేయడము. ఈ కేసుకు సంబంధించి ఇటువంటి కేసులకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి అనేటువంటి పేరు వాడకూడదని చెప్పి కోర్టులో ఏదైతే పిల్లేశాడో ఆ రకాన వీళ్ళ సమస్యలు ఏదైనా సరే బయట చెప్పుకోవడానికి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉండే విధంగా పిల్లు వేయడము, కోర్టులో కూడా చెప్పలేనటువంటి విధంగా వీళ్ళని తయారు చేశారు. ఇంకేం చేస్తారో ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టు ఆ రోజు వైసీపీ వాళ్ళు వీళ్ళని చేసినటువంటి బ్లాక్మెయిల్ కానీ దారుణాలు కానీ బయటికి చెప్పుకోలేక వైసీపీ వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్ట్లో భాగంగా వీళ్ళు చెప్పడము చదవడం మొదలు పెట్టేశారనమాట. కానీ ఏది ఏమైనా కూడా బయటికి ఎంత మేర ఏ స్థాయి వరకు చెప్పినా కూడా మనసు అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు మనం తినేటువంటి అన్నము కొంతమందికి నిజమైన మనుషులకి అది రక్తపు ముద్దగా కనిపిస్తుంది. పక్కన వాళ్ళని హింసించో లేకుంటే పక్కన వాళ్ళ మాన ప్రాణాలని ఆడుకోనో
తద్వారా వచ్చేటువంటి ఆ భోజనం కావచ్చు, డబ్బు కావచ్చు మనకు సంతృప్తిని ఇవ్వదు అని చెప్పి ఆవిడకంటూ అర్థమైపోయి నేనైతే ఇంకా చెయ్యను అని చెప్పగా ఇంకా ఈ కడప మూక ఎవరైతే వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. బ్లాక్మెయిల్ చేశారు. మొత్తం మీద ఈ పరిణామాలు ఇలా జరుగుతూ ఉండేటువంటి క్రమంలో ఎలక్షన్ హడావిడి అంటూ మొదలైపోయింది. ఆవిడ సైలెంట్గా జారుకునింది. ఉద్రాస్వామి వీళ్ళకి దూరంగా ఉంటే చాలరని చెప్పి ఏదేమైనా కూడా ఈరోజు మంచి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం రావడంతో ఆవిడకి ఆ రోజు జరిగినటువంటి అన్యాయం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చింది. ఏంది ఆవిడ చెప్పినటువంటి మెయిన్ పాయింట్ అంటే పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి ఆ రోజు మీడియా సమావేశం పెట్టి పూనం కౌర్ గురించి ఆ రోజున జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో టార్గెట్ చేసేటువంటి పరిస్థితిలో పూనం కౌర్ గారిని అనుకోకుండా అనవసరంగా టార్గెట్ చేయడం వలన అప్పటికే పెళ్లి ఫిక్స్ అయినదంట. పాపం పూనం కౌర్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకా పెళ్లి చేసుకొని ఏదో ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఆవిడ గడిపేస్తుంది, అది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది కాస్త బ్రేకులు పడే విధంగా, పెళ్లి పెటాకులు అయ్యే విధంగా, ఆ పెళ్లి మొత్తం చెడిపోయే విధంగా, ఎవరైతే పెళ్లికి ముందుకు వచ్చింటారో వాళ్ళు అసహించుకొని దూరం వెళ్ళిపోయే విధంగా ఆవిడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసాడు ఆ రోజున పోసాని కృష్ణమురళి. తద్వారా పెళ్లి చెడిపోయింది. కాలక్రమేపీ 2-3 నెలల వ్యవధిలో స్వయంగా పూనం కౌర్ గారి తల్లి మరణించడం జరిగింది. దీనివల్ల ఆవిడ జీవితమే చిన్నాభిన్నం అయిపోయిందంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎవరినైనా సరే అంత పర్సనల్ టార్గెట్ చేసి ఆ విధంగా మేము చెప్పినటువంటి పని మీరు కన్నా చేయకుండా ఉంటే మీరు మాత్రం ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఏ రకంగా వైసీపీ వాళ్ళు ఒక శాపం మీద తయారయ్యారో నిజంగా ఆ శాపం వచ్చి పూనం కౌర్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి కొన్ని మాటలు, అదేవిధంగా టీడీపీ గురించి మాట్లాడినటువంటి కొన్ని మాటలు, ఇవన్నీ ఆవిడ మనసు చంపుకొని మాట్లాడటం వల్ల ఆ శాపం ఆవిడకే తగిలి ఈరోజు ఆవిడ జీవితం చిన్నాభిన్నం అయిపోయిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఆవిడ తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆవిడికి రానున్న సమీప జీవితం కావచ్చు, రానున్న ఇంకా భవిష్యత్తు కాలం కావచ్చు, ఆవిడికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేనంటూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.